Good morning to everyone. This is Pravalika studying MSc first year in Agriculture College of Community Science. As a part of our course, we have visited the Dakshanya school to collaborate with them and to plan the intervention plans for the disabled child. డిజేబుల్ చైల్డ్కి ఇంటర్వెన్షన్ అనేది ప్లాన్ చేయడానికి మేము వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి ఆ చైల్డ్ యొక్క ఎఫర్ట్స్ అండ్ అటెన్షన్ అనేది పెంచడానికి మేము ఇంటర్వెన్షన్స్ అనేవి ప్లాన్ చేశాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ అండ్ నేను తీసుకున్న చైల్డ్ వచ్చేసి ఐడి చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ చైల్డ్. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ చైల్డ్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మనం చూడంగానే చెప్పొచ్చు, లైక్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి డిలేలో ఉంటుంది అండ్ వాళ్ళు లెర్నింగ్ అండ్ థింకింగ్ అనేది చాలా లోలో ఉంటారు అండ్ స్లో లెర్నర్స్ అండ్ స్లో లెర్నింగ్ ఇన్ స్కూల్. అండ్ మనం ఏమన్నా చెప్పిన వర్డ్స్ని ఇన్స్ట్రక్ట్ చేసినా కానీ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అండ్ కమ్యూనికేషన్స్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వదు. లేట్ స్పీచ్ డెవలప్మెంట్ అండ్ డిఫికల్ట్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి చాలా డిఫికల్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక ట్రబుల్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఎవరితో మాట్లాడరు, సైలెంట్గా కూర్చుంటారు అండ్ సోషల్ బిహేవియర్ ఇష్యూస్ కూడా వాళ్ళల్లో ఉంటాయి. ఇంటరాక్టింగ్ విత్ చిల్డ్రన్ అనేది ఎక్కువగా ఉండదు వాళ్ళల్లో అండ్ ఇంప్రాపర్ బిహేవియర్ ఫర్ ఏజ్. వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు వాళ్ళు చెయ్యరు. వాళ్ళ ఏజ్ ఎక్కువగా ఉంటుంది కానీ బట్ వాళ్ళు ఏంటంటే ఒక సైడ్కి కూర్చొని పోవడం, వాళ్ళకి ఏమీ రాదు అన్నట్టు కూర్చొని పోతారు అండ్ డైలీ లైఫ్ స్కిల్స్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఎగ్జాంపుల్ మన అడాప్టివ్ స్కిల్స్, సెల్ఫ్ గ్రూమింగ్ లైక్ టాయిలెట్ చేయడం కానీ, డ్రెస్సింగ్ కానీ, ఈటింగ్ కానీ, టాకింగ్ కానీ, వాకింగ్ కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏది చేయరు. నీడ్స్ అనేవి లైక్ రొటీన్ డైలీ లైఫ్ రొటీన్ యాక్టివిటీస్ అనేవి వాళ్ళు చేయలేరు అండ్ బేసిక్ మేనేజ్మెంట్ టైం కూడా వాళ్ళకి పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఈ మెయిన్ కాజెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మెయిన్గా జెనెటిక్ క్రోమోజోమల్ కండిషన్, ఫస్ట్ ఏ డౌన్ సిండ్రోమ్ అండ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. మాల్ న్యూట్రిషన్ ఇన్ మదర్, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్ డ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ టైం. ఆ తర్వాత బర్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ప్రిమెచ్యూర్ బేబీ, లో బర్త్ ఇన్ వెయిట్ అండ్ ఆఫ్టర్ బర్త్ పుట్టిన తర్వాత కూడా పిల్లలు ఫేస్ చేస్తారు ఏంటంటే సివియర్ ఇన్ఫెక్షన్స్, టాక్సిన్స్కి ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఎక్స్పోజర్ అవ్వడం కానీ, మాల్ న్యూట్రిషన్ ఈజ్ నథింగ్ బట్ వెన్ మదర్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోయినా కానీ ఇట్ లీడ్స్ టు ది ఐడి ఈజ్ నథింగ్ బట్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ. సో హెడ్ ఇంజురీస్ అవ్వడం కానీ దానికి సంబంధించినది. సో మనం ఈ చైల్డ్కి మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేసామనేది మనం చూద్దాం. గుడ్. 5 పెట్టు. 5 ఎక్కడ ఉంది? వెరీ గుడ్. 4 ఎక్కడ ఉంది? పెట్టు. 4 2 ఎక్కడ ఉంది? పెట్టు. ఈ బొమ్మది ఇక్కడ పెట్టు నెంబర్స్ ప్రకారం. 1 ఎక్కడ ఉంది? 2 ఎక్కడుంది? 2 ఎక్కడుంది? 2 ఎక్కడుంది? దీంట్లో 2 ఎక్కడుంది? 2 చూడు. 2 చూడు. అదే. వెరీ గుడ్. 3 ఎక్కడ ఉంది? ఫేస్ బొమ్మ, అమ్మాయి ఫేస్ బొమ్మ. 3 ఎక్కడ ఉంది? 3
వెరీ గుడ్. ఎక్కడ పెట్టాలి 3? సరిగ్గా చిన్నగా నిదానంగా. ఫస్ట్ 3 పెట్టు. 3 అలా పెట్టు. 1 పెట్టే. 2 పెట్టు. ఫోర్ ఎక్కడుంది? 4 ఎక్కడుంది? చూడు 4 ఎక్కడుంది? 4 వెరీ గుడ్. 5 ఎక్కడుంది? 5 వెరీ గుడ్. పెట్టాలి అంటే 7 పెట్టు. 7 ఎక్కడ ఉంది? 7 అలాగే నాకు పెట్టావే అలాగే. పెట్టు.